దేశానికి స్వతంత్రం ఎప్పుడొచ్చిందంటే 1947 ఆగస్టు 15 తారీఖుని టక్కున చెప్తారు ఎవరైనా. కానీ అప్పుడు మన తెలంగాణకు రాలే, నిజాం ఏలువడిల్నే ఉన్నాం. భూస్వాముల దోపిడీ, రజకార్ల పోరువడలేక తుపాకులు పట్టిండ్రు రైతులు. అట్లా తెలంగాణ సాయుధ పోరాటం పుట్టింది. ఇంతల్నే సెంటరోలు మిలిటరీని దింపితే 1948 సెప్టెంబర్ 17 తారీఖు నాడు నిజాం నవాబ్ లొంగిపోతే గప్పుడు తెలంగాణ సుత భారతదేశంలో కలిసిందన్నట్టు. దాన్నే కొందరు విమోచనమని, విలీనం, విద్రోహం అని రకరకాల పేర్లతోటి పిలుస్తుండ్రు. ఇంతకు ఇయాల ఎట్లా జరిగిందో చూడాలే కదా. గన్ పార్క్ కాడ తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించినాక సీఎం సార్ సీదా పబ్లిక్ గార్డెన్ కు వచ్చి జాతీయ జెండా ఎగరేసినాక తెలంగాణ రాష్ట్ర గీతం పాడిండ్రు. పోలీసుల గౌరవ వందనం తీసుకొని మహాకవి దాశరథి మాటలతోటి స్పీచ్ చాలు చేసిండు. ఓ నిజాం పిశాచమా, కానరాడు నిన్ను బోలిన రాజు. సెప్టెంబర్ 15 ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని గరమయ్యండు. విలీనమని ఒకరు, విమోచనమని మరొకరు స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పలుచన చేసేలా ఈ శుభ దినానికి ప్రజా కోణాన్ని జోడిస్తూ ప్రజా పాలన దినోత్సవంగా నామకరణం చేశాం. ఈ నిర్ణయాన్ని ఎవరైనా తప్పుపడితే వారికి స్వార్థ ప్రయోజనమే అవుతుంది తప్ప ప్రజాహితం కాబోదు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఏలువాడ్లు ఆగమాగం ఉంది, మేము పవర్లకు వచ్చినాక పబ్లిక్ కోసం తిప్పల పడుతుంటే లేనిపోని ఉట్టిస్తున్నారని గిట్ల ఎడ్డిచ్చిండు. కాలు కదపకుండా ఇంట్లో సేద తీరడానికి నేనేం ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని కాదు, పని చేసే ముఖ్యమంత్రిని. చెరువులు కుంటలు కబ్జాలు చేసిన వాళ్ళను అస్సలు ఇడిచిపెట్టమని మళ్ళొక పారి వార్నింగ్ ఇచ్చిండు సీఎం సారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు. హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ ఇస్తుంది. పబ్లిక్ గార్డెన్లు ఇట్లా జరిగితే పరేడ్ గ్రౌండ్ లో సెంట్రల్ గవర్నమెంట్ తరఫున తెలంగాణ విమోచన దినోత్సవం చేసిండ్రు. అప్పటి పోరాట యోధుల ఫోటో ఎగ్జిబిషన్ చూసినాక జెండా వందనం చేసిర్రు. కళాకారుల ఆటపాటలు నడిచినాయి. సర్దార్ పటేల్ ఆ రోజు ముందుకొచ్చి ఇక్కడ నిజాం ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించి ఇక్కడ 3 రంగుల జెండా ఎగరేసినటువంటి పవిత్రమైనటువంటి రోజు. యువల పార్టీ ఆఫీసులు జాతీయ జెండాలు ఎగరేసి మన పెద్దలను తలుచుకున్నారు. జిల్లాలలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రోగ్రాములు చేసిండ్రు. అప్పటి సాయుధ పోరాటాన్ని యాద్ చేసుకున్నారు ఎర్రన్నలు.